నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ, ఎన్నికల కసరత్తుపై చర్చ. అమెరికా బెదిరింపులకు దిగొచ్చిన హమాస్ అధికారం వదిలేయడానికి సిద్ధం. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు ఇమెయిల్. హైదరాబాద్ కు తొలి టెస్లా కారు ముంబైలో కొని హైదరాబాద్ కు లాంగ్ డ్రైవ్. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈ రోజు రేపు బీహార్ లో పర్యటించనున్నారు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్ఎస్ సంధు 2 రోజుల పాటు పాట్నాలో పర్యటించనున్నారు. శనివారం రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఎన్నికలకు సన్నద్దమైన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ 2 రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లాక వచ్చే వారం ఏదో ఒక సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హమాస్ శుక్రవారం నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా యుద్ధాన్ని ముగించే శాంతి పథకంలోని కొన్ని అంశాలపై అంగీకారం తెలిపింది. బందీలను విడుదల చేయడం, గాజా స్ట్రిప్ పరిపాలనను స్వతంత్ర పాలస్తీనా సంస్థకు అప్పగించడంపై సానుకూల సంకేతాలు ఇచ్చింది. అయితే పథకంలోని అనేక ఇతర షరతులపై మరింత చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికపై హమాస్ తన అధికారిక ప్రతిస్పందనను తెలియజేసింది. హమాస్ కు ఆదివారం నాటికి ప్రతిపాదనను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి అమెరికా అధ్యక్షుడు గడువు విధించారు. ప్రతిపాదన నిబంధనలో ఏదైనా సవరణ లేదా చర్చ సాధ్యమైనా కాదా అని ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు. అయితే హమాస్ దీనిపై చర్చించాలని కోరుకుంటుంది. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో కలకలం రేపుతోంది. ఇస్కాన్ లో సైతం బాంబులు పెట్టారని ఈమెయిల్లో హెచ్చరించారు. మొత్తం 3 ప్రదేశాల్లో ఐఈడీలు ఉన్నాయని ఈమెయిల్స్ లో పేర్కొన్నారు. దీంతో ఉదయం నుంచి తిరుపతిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం సైతం ఇలాంటి బెదిరింపు మెయిల్సే వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లలో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇంటికి సైతం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ప్రముఖుల ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు చోట్ల డాగ్ స్క్వాడ్ తో సెర్చ్ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక నేడు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. కొంపల్లిలోని శ్రీ నందక అడ్వాన్స్డ్ సర్జరీ సెంటర్ లో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ లేజర్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్ కోడూరు దీనిని కొనుగోలు చేశారు. మన దేశంలో రోడ్డెక్కిన 6వ టెస్లా కారు ఇదే కావడం గమనార్హం. ముంబైలో టెస్లా కార్ షోరూం ఏర్పాటు చేశాక కారును బుక్ చేసుకున్నానని, గత నెల 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో కార్ డెలివరీ తీసుకున్నానని ప్రవీణ్ కోడూరు చెప్పారు. హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ వారు కూడా టెస్లా కారును బుక్ చేసుకున్నా తొలుత డెలివరీ తీసుకున్నది తానేనని తెలిపారు. ముంబై నుంచి ఆ కారును నడుపుకుంటూ బయలుదేరామని, పూణేలో ఒకసారి, షోలాపూర్ లో మరోమారు ఆగి ఛార్జింగ్ చేసుకున్నామని, 770 కిలోమీటర్లు వచ్చామని వివరించారు. జగిత్యాల దరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్షుద్ర పూజలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏంటంటే పేపర్ పోతే పట్టి అట్నే పట్టుకుంటా డోర్లాగా పట్టినావా? డోర్ పట్టిన ఇక్కడ ఈ డోర్
దాదా ఇది మహేష్ చండీగఢ్ లో సిపిఐ పార్టీ మహాసభలు విజయవంతంగా జరిగాయని యువత మా పోరాట విధానాలు నచ్చి మా పార్టీలో చేరుతున్నారని మహిళలకు మా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నామని సిపిఐ జాతీయ నాయకులు బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా శత జయంతి ఉత్సవాల సభ ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి మంచి పట్టు ఉంది. ప్రజలు రైతులు సమస్యల మీద ఈ 100 ఏళ్లలో ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించామన్నారు. కమ్యూనిస్టు పోరాటాల వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, సీతారామ ప్రాజెక్టు గురించి మా పార్టీనే వెలుగులోకి తెచ్చిందన్నారు. జాతీయ మహాసభలు చాలా విజయవంతంగా ఉత్తేజపూరితంగా జాతీయ మహాసభలు జరిగాయి. ముఖ్యంగా ఈ మహాసభల్లో దేశంలో పెరిగిపోతున్నటువంటి ఫ్యాసిస్ట్ మతోన్మాద కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ప్రజాస్వామ్య లౌకిక వామపక్ష శక్తుల ఐక్యత కోసం పెద్ద ఎత్తున కృషి కొనసాగించాలని చెప్పేసి ఈ మహాసభలో ప్రధానంగా తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు దేశ లౌకిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దానికోసం బీజేపీ అనుసరించేటువంటి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించి ప్రజా పోరాటాలను నిర్మించాలని చెప్పేసి ప్రధానంగా పార్టీ జాతీయ మహాసభలో నిర్ణయించడం జరిగింది. ఈ మహాసభలు గత మహాసభల కంటే 100 సంవత్సరాల పార్టీ పుట్టిన సందర్భంగా జరిగినటువంటి మహాసభలు పార్టీలో నూతన ఉత్సాహాన్ని, ముఖ్యంగా యువతని పార్టీలోకి ఆకర్షించేదాని కోసం పెద్ద ఎత్తున మారుతున్నటువంటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పోరాట పందాలో కూడా కొంత మార్పు తెచ్చుకొని ముందుకు పోవాలని చెప్పేసి పార్టీ జాతీయ మహాసభ నిర్ణయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాలు నిండినటువంటి వారు పార్టీ కీలకమైనటువంటి పదవుల్లో వాళ్ళు వైదొలిగి యువతకి, మహిళలకి పెద్ద ఎత్తున పార్టీ పదవుల్లో స్థానం కల్పించాలని నిర్ణయించి ఆ 75 సంవత్సరాల వయస్సు దాన్ని ఈ మహాసభలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ మహాసభల ద్వారా భవిష్యత్తులో రానున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించేదానికోసం, బీజేపీకి వ్యతిరేకంగా వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నింటినీ కూడా ఐక్యం చేయాలని పార్టీ మహాసభలో నిర్ణయించింది. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో మహాసభ నిర్దేశించినటువంటి లక్ష్యాలను పరిశీలన చేయడానికి కోసం తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్యక్రమాలను రూపొందించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు అడిగిడి రేపు డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఈ 100 సంవత్సరాలు శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాల్ని ఖమ్మంలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి జాతీయ పార్టీ నిర్ణయించింది. దాంట్లో భాగంగానే 26వ తారీఖున
ఖమ్మంలో భవిష్యత్తులో గతంలో ఎన్నడూ జరగనటువంటి రీతిలో ఒక పెద్ద ఎత్తున ఈ శతవసంతాల ముగింపు ఉత్సవాల్ని ఆ సందర్భంగా 26వ తారీఖున పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి బహిరంగ సభని ఖమ్మంలో నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే ఖమ్మం జిల్లాకి, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమంలో కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం, వృత్తి కోసం జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ పోరాటానికి ఊపిరిలూదినటువంటి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో అనేకమైనటువంటి భూ పోరాటాలు, ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్యల మీద పోరాటాలు, ఈ జిల్లాలో ప్రాజెక్టుల కోసం, ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద ఈ 100 సంవత్సరాలుగా అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా భూ పంపిణీ, భూ పోరాటాల ద్వారా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో వీధి కుక్కల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది పట్టిస్తున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో వీధి కుక్కల ఎరివేత చేపట్టారు. ఎట్టకేలకు గ్రామ సింహాల బెడద తప్పుతూ ఉండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవని అని ఎమ్మెల్యే నల్లారి అన్నారు. పలు రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ సంజీవని లాంటిదని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి సిఫార్సు మేరకు 25 మంది లబ్ధిదారులకు 27,56,000 రూపాయలు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యల సమయంలో పేదవాడికి తక్షణ సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే నియోజకవర్గం పరిధిలో బాధిత కుటుంబాలకు 157 మందికి 2,33,000 రూపాయలు అందజేశామన్నారు. నియోజకవర్గంలోని పేద ప్రజలను ఆదుకోవడం, సంక్షేమ పథకాలు అందించడం, వారి సమస్యలు పరిష్కరించడం తమ లక్ష్యమని, బాధితులకు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎంత పెట్టిందమ్మా? అట్లా ఇంటి చూడడం మంది తెలియదా ముందుగా సరేనని చెప్పి అట్లాంటి వెడల్ ప్రాణం రామ్మా. కర్నూలు జిల్లా పెద్దకడుగూరు మండల కేంద్రంలోని రేషన్ డీలర్ తూకాల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాలలో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు రేషన్ బియ్యం నాణ్యతతో అందజేయడంతో పాటు స్మార్ట్ కార్డు ద్వారా పలు రకాల సరుకులను అందిస్తోంది. అవినీతికి అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు అధికారుల అండదండలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా వ్యవహరిస్తున్నారు. రేషన్ డీలర్ తూకం వేసేటప్పుడు 2.5 కేజీల ఇనుప డబ్బాను తూకంలో పెట్టి బియ్యం వేస్తూ ఉండటంతో 5 కేజీలకు 2 కేజీల వరకు బియ్యం తగ్గుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రేషన్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రేషన్ డీలర్ మాత్రం పంచాయతీకి కళ్యాణ మండపం భవనాన్ని వినియోగిస్తూ పంచాయతీకి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దౌర్జన్యాలకి పాల్పడుతున్నాడు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పెద్దకడుగూరు తహసీల్దార్ వివరణ కోరగా సదరు డీలర్స్ పై విచారణ చేసి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఏం చెప్పా మీరు నిలబడి గంట అయినా నిలబడి ఎన్నూరికా అంటే ఎప్పుడు ఇట్లా సమస్య వస్తుందా ఈ రోజు ఎటైనా ఇట్లా సమస్యలు వస్తుందా రోజు ఆ డబ్బుతోనే మీకు వేసేది ఆ డబ్బుతోనే వేస్తారు భీము బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. నేడు రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ, ఎన్నికల కసరత్తుపై చర్చ. అమెరికా బెదిరింపులకు దిగొచ్చిన హమాస్ అధికారం వదిలేయడానికి సిద్ధం. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు ఇమెయిల్. హైదరాబాద్ కు తొలి టెస్లా కారు ముంబైలో కొని హైదరాబాద్ కు లాంగ్ డ్రైవ్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.